హడ్సన్ రివర్ కావచ్చు, లేకపోతే లండన్లో థేమ్ రివర్ కావచ్చు, లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు, నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటున్నారు. గుజరాత్ వాళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెప్తే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా? ప్రపంచానికి మూసీ ఆనాడు 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి. కోటి 20 లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 4 అర్బన్ రీజన్ రింగ్ రోడ్ పడతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది. ఇవాళ చెరువులను కాపాడినా, నాలాలను ఆక్రమణలు తొలగించినా, రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది. ప్రకృతిని కాపాడతాం కదా. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్ల కూలగొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ళ తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు, ప్రజలకు మేలు జరగనీయొద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి. ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా. ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి. కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి, మన ఇండ్లలోకి వస్తున్నాయి. ఇట్లనే మునిగి చచ్చిపోదామా? ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాం, ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళమైతాం. హైడ్రా పక్షాన ఈరోజు మరి హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి